హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రాశి ఫలితాల్లో భాగంగా మూడో రాశి అయినటువంటి మిథున రాశి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి మే నెల 1 తారీఖు నుండి 31 తారీఖు వరకు మనం గ్రహస్థితిని గమనించుకున్నట్లయితే వాటి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి? చతుర్థ కేతువు వలన ఇంట్లో కొంత మానసిక అశాంతి పెరిగే అవకాశం ఉన్నప్పటికీ అది మీరు గనుక కొంత ఏకాగ్రత వహించి, కొన్ని ఇంట్లో జాగరూకలు చెప్పి, కొంచెం అందరూ కొంత ఓపిక అందరూ కూడా కొంత కొంత ఓపికగా ఉన్నట్లయితే, ఈ మే మాసం అంతా మీకు ఇంట్లో చాలా మంచి చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పే అవకాశం ఉంది. తద్వారా ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు ఈ మే మాసంలో ఇంట్లో ఏవైనా సత్యనారాయణ వ్రతం లాంటి ఇంకేవైనా దైవకు సంబంధితమైన హోమాలు గానీ, యజ్ఞాలు గానీ, వ్రతాలు గానీ జరిపించే అవకాశాలున్నాయి. అట్లా కాని పక్షంలో మీ బంధువుల ద్వారా గానీ, లేదా మీ మిత్రుల ద్వారా గానీ ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం చాలా 100కు 100% కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు ఆ వెళ్ళే చోటులో చాలా ప్రశాంతంగా, హాయిగా ఉండండి. హడావుడి చేయకుండా. ఎందుకంటే కొందరు యాత్రలకు వెళ్ళినప్పుడు కొందరు గమనిస్తే ఊరికే హడావుడి అయిపోతారు. ఆందోళన చెందుతారు. చాలా ప్రశాంతంగా వెళ్ళిరండి. మీకు వచ్చిన తర్వాత అంతా శుభమే జరుగుతుంది ఈ మే నెలలో. తర్వాత ఇంకొకటేమిటంటే మీ యొక్క భాగ్యస్థానంలో తన స్వక్షేత్రంలో ఉన్నటువంటి శని మీకు గత మాసం కంటే కొంత ఈ మాసంలో కొంత డబ్బులకు ఇబ్బంది పెట్టినట్టే పెట్టి, మీ సమయానికి మీ చేతికి అందేలా చేస్తాడు. ఇదొక గమ్మత్తైనటువంటి విషయంగా భావించవచ్చు మిథున రాశి వారికి. అలాగే మీకు ఏకాదశిలో నిజంగా విచిత్రమేమిటంటే దశమంలో రాహు కుజుతో ఉన్నప్పటికీ కూడా మీరు భయం చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు గురువు ఎవరైతే ఉన్నారో వ్యయంలో ఉన్నారు. వ్యయంలో ఉన్నప్పటికీ కూడా మనము వ్యయంలో ఉన్నప్పుడు గురువును చాలామంది అయ్యో 12ంట రాహు ఉన్నారే అనుకుంటారు గానీ, కొన్ని శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలున్నాయి ఈ మే నెలలో మిథున రాశి వారు. అంటే ఏవైనా ఏదైనా కొత్త కొత్త ఫ్లాట్‌కు మనము ఏదైనా అడ్వాన్స్ ఇవ్వడము, ఏదైనా స్థలాలు, పొలాలు అట్లాంటివి ఏమైనా కొనాలనేటువంటి మాట దగ్గరికి వచ్చేసి కొంత బయానా రూపంలో ఇతరులకు ఇవ్వడము, లేదా ఏదైనా వ్యాపారానికి భాగస్వామ్యం పెట్టడానికి కొంత బయానా ఇవ్వడము ఈ యొక్క మే నెలలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం మీరు భాగస్వామ్య వ్యాపారం చేసేవారైతే మాత్రం కొంచెం లెక్కలు గట్రా ఆహ్, పద్ధతిగా చూసుకోండి. మొట్టమొదటి ఒక కాగితం పైన వ్రాసుకోండి చక్కగా. ఎందుకంటే మళ్ళీ తగాదాలు ఉండకుండా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు గమనించినట్లయితే దాదాపుగా ఈ మే నెలలో మీకు ఎలాంటి అనారోగ్యం అవసరం లేదు. అనారోగ్యం లేదు. చాలా చక్కగా ఉందని చెప్పవచ్చు. మిథున రాశి వారికి తద్వారా ఈ యొక్క పిల్లల ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేవండి. మీకు పిల్లల ద్వారా కూడా దాదాపు సంతోషమైనటువంటి మంచి ప్రశాంతమైన వార్తలనే వింటారు. వారి వారు మీ ఇంటికి రావచ్చు. వారిని కొంచెం ఆనందంగా చూసుకోండి. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా వారితో మంచి సఖ్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత మీరు ఈ మే మాసమంతా కూడా మీరు ఎక్కువగా ఆధ్యాత్మికంగా గడిపే అవకాశాలు హెచ్చుగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఒకవేళ ఓపిక ఉన్నటువంటి వారు విష్ణు సహస్రనామం చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ అలా కుదరని పక్షంలో ఏదైనా నారాయణ మంత్రాన్ని మీరు జపించినట్లయితే మీకున్నటువంటి చిన్న చిన్న ఏవైనా లొసుగులు, ఇబ్బందులు అలాంటివి రాకుండా ఒక రక్షణ కవచంగా ఆ స్వామి యొక్క నామం మీకు తోడుగా ఉంటుందని ఆశిస్తున్నాను.